మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి, నీతుల రెండు నాల్కల సాచి ఉన్న నిరుహేతుక కృపా సర్పాల నుండి, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుండి, యువతను పట్టి పీడిస్తున్న బద్ధకాన్ని నుండి, అలసత్వాన్ని నుండి అంటూ ఆ దైవాన్ని ప్రార్థిస్తూ నా ఈ చిరు ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ విజేతలుగా తయారు చేయటానికే విజేత అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. విజేత అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి శుక్రవారం మీకోసం, మీలో స్ఫూర్తిని నింపటం కోసం ఈ విజేత కార్యక్రమంతో మీ ముందుకు నేను వస్తాను. ఈ నూతన సంవత్సరంలో నూతన సమరం కోసం ప్రారంభించబడిన కార్యక్రమమే విజేత. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ఇంకా ప్రత్యేకంగా కొంతమందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎవరైతే ఆశలను ఆశయాలుగా చేసుకుని, ఆ ఆశయాలను శ్వాసగా మార్చుకుని తన ఆశయ సాధన కోసం అడుగులు వేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మా నాన్నల యొక్క కలలు నిజాలు చేయటం కోసం, వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూడటం కోసం నిరంతరం పరితపిస్తున్న ప్రతి విద్యార్థికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతంలో గెలిచిన గెలుపులెన్ని, ఓడిన ఓటములెన్ని, నేర్చుకున్న పాఠాలెన్ని, నేర్చుకోవలసిన విషయాలెన్ని అంటూ తనని తాను సమీక్షించుకుంటూ భవిష్యత్తులో అడుగు వేయడానికి సిద్ధపడిన ప్రతి యువకుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కష్టం కడలి తరంగల్లా వచ్చిన, బద్ధకం బంధించి వేస్తున్న, పేదరికం అధపాతాళంలో తొక్కేస్తున్న, ధైర్యంతో లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న ప్రతి విద్యార్థికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలను రక్షించినటువంటి డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయం విను వీధు నుండి రాదు, నేను వేసిన ప్రణాళిక నుండి అది ఆవిర్భవిస్తుంది అని ప్రణాళికాయుతంగా పనిచేస్తున్న ప్రతి విద్యార్థికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విద్యార్థులారా, విజేత అనేటటువంటి ఈ కార్యక్రమం ఎందుకోసం మేము ప్రారంభించాం, విజేత యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ నేను మీకు వివరించాల్సిన అవసరం ఉంది. విజేత యొక్క లక్ష్యం ఏమిటి, విజేత అనే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మిమ్మల్ని అందరినీ విజేతలుగా తయారు చేయటమే విజేత అనే కార్యక్రమం యొక్క లక్ష్యం. లక్ష్యం లేని వాడికి లక్ష్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈ కార్యక్రమంలో నేను మీకు వివరిస్తాను. ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిరోహించాలో నేను ఈ కార్యక్రమంలో మీకు వివరించడం జరుగుతుంది. పేదవాడిగా పుట్టటం నా తప్పు కాదు, పేదవాడిగా చావటం నా తప్పు అని పేదరికంపై యుద్ధం ప్రకటించే ప్రతి విద్యార్థి యొక్క చేతిలో ఆయుధాన్ని ప్రసాదించి వాడు పేదరికాన్ని జయించటానికి ఈ విజేత అనే ఈ కార్యక్రమం మీకు సహకరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే కల ఉన్న ప్రతి యువకుడికి ఆ కలను నిజం ఎలా చేసుకోవాలో ప్రణాళికను అందించటం కోసం ఈ విజేత అనే ఈ కార్యక్రమం మీకు సహకరిస్తుంది. చాలామంది విద్యార్థులు నా యొక్క మోటివేషనల్ స్పీచెస్ విని, సార్ మాకు ఇంకా వీడియోలు కావాలి, ఇంకా మీ నుంచి ఈ స్ఫూర్తి వచనాలు కావాలి, మా బలహీనతలు జయించడానికి మీ మాటల తూటాలు కావాలి అని చెప్పి ఎంతోమంది విద్యార్థులు నన్ను అడిగితే, నేను ఈ కార్యక్రమాన్ని ఎలా రూపొందించాలి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో పడ్డాను. అలాంటి తరుణంలో శ్యామ్ గారికి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారికి ఈ విషయాన్ని చెబితే, శ్యామ్ గారు విద్యార్థుల్ని విజేతలుగా తయారు చేయడానికి మీరు ముందుకు వస్తానంటే నేను నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. దాంతో ఈ కార్యక్రమం మీ ముందుకు రావటం జరిగింది. ఈ కార్యక్రమం ఎప్పుడు దాకా సాగుతుంది అంటే, మిమ్మల్ని నిన్నే, నా వీడియో వింటున్న నిన్నే విజేతగా తయారు చేసేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం
మీ ముందుకు రావటం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో మేము ప్రారంభిస్తున్న నూతన సమరం ఇది. మీ బలహీనతలను జయించడానికి, మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి, మీరు గెలుపు పిలుపు అందుకునేంత వరకు స్ఫూర్తిని మీలో నింపటానికి నిరంతరం ఈ కార్యక్రమాల స్రవంతి యూట్యూబ్ ద్వారా మీకు అందించడానికి మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ విజేత అనేటటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మీలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను బయటకు తీసుకురావటానికి, మీలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించటానికి, మీ బలాలను పెంచటానికి ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. విద్యార్థులారా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి కారణం ఏమిటి అని చెప్పేసి అంటే, ఎప్పటి నుంచో నేను మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నాను. చాలామంది విద్యార్థులు నాకు వారి యొక్క విజయ గాథలను వివరించారు. సామాన్యమైనటువంటి విద్యార్థులు అసామాన్యమైనటువంటి విజయాలను సాధించారు. వారి కుటుంబాలకు వెలుగులనిచ్చారు. అలాంటి విద్యార్థుల యొక్క గాథలను మీ ముందుకు తీసుకువస్తాను. వాళ్ళు గెలిచిన తరువాత మీ మాటలు మాకు స్ఫూర్తి నింపాయి అని చెప్పేసి అన్నారు. ఆ మాటల నుంచి నేను స్ఫూర్తిని పొందే ఈ కార్యక్రమాన్ని రూపొందించటము అనేటటువంటిది జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రారంభ వాక్యంగా నేను చెప్పి ఈ కార్యక్రమం లోపల ఏముంటుందో మీకు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం నోటిఫికేషన్లో విజయాలు సాధించినటువంటి ఈ ఇద్దరు విద్యార్థుల గురించి తప్పనిసరిగా ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక విద్యార్థి. అతడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఏదో అత్యవసర మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాడు. కానీ కాలేజీకి సరిగ్గా వెళ్తలేదు. అతని యొక్క విధానం ఎలా ఉంది అంటే, పొద్దున్నే లేగడం, తినడం, వెళ్ళిపోవటం, స్నేహితుల దగ్గరికి వెళ్ళటం, పొద్దునుంచి సాయంత్రం దాకా కబుర్లు ఆడుకోవడం, సెల్ ఫోన్ చూడడం, రాత్రి 10-12 గంటలకు ఇంటికి రావడం, 1 గంటకో 2 గంటలకో సెల్ ఫోన్ చూసి పడుకోవడం. ఈ విధంగా దైనందిన జీవితం గడుస్తుంది, ఏ విధమైనటువంటి లక్ష్యం లేకుండా. ఈ తరుణంలో అతడి యొక్క సెల్ ఫోన్ పోయింది. సెల్ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, పోయింది. వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న నాకు సెల్ ఫోన్ కొనివి 15,000 అవుతుంది అని చెప్పేసి. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో 15,000 పెట్టి సెల్ ఫోన్ కొనడం అనేది చాలా పెద్ద భారం. అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న ఒరే బాధ బాగు చేయించుకో అని చెప్పేసి అన్నాడు తప్పించి కొత్త సెల్ ఫోన్ కొనడానికి అంగీకరించలేదు. దీంతో రోజు తండ్రికి కొడుక్కి మధ్య గొడవ జరుగుతుంది, నాకు సెల్ ఫోన్ కొను అని చెప్పేసి. వీడు పొద్దున్న లేగడం, చేసి పనేం లేదు, వెళ్ళిపోవడమే, బలాదూరు తిరగడం ఊరంతాను, మళ్ళీ రాత్రి నిద్రపోవడానికి రావటం, ఇలా వాడి దైనందిన జీవితం గడుపుతుంది. ఒకరోజు ఇక తండ్రి కొడుకుల మధ్య విపరీతమైన గొడవ జరిగింది. నాకు సెల్ ఫోన్ కొంటావా కొనవా అని చెప్పి. తండ్రికి ఎవరో చెప్పారు, ఏమనంటే ఇప్పుడు పోలీసు నోటిఫికేషన్లు పడుతున్నాయి కాబట్టి మీ వాడిని ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే వాడు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడో, కాస్త ఎత్తుగా దృఢంగా ఉన్నాడు కదా, కాస్త బలంగా ఉన్నాడు కదా, పోలీస్కి అయితే సరిపోతాడు అని చెప్పేసి అంటే, అప్పుడు కొడుకును కూర్చోబెట్టి ఏమన్నాడంటే, ఒరే నేను నీకు సెల్ ఫోన్ కొంటాను, కానీ ఒక షరతు ఏమిటి అంటే, నేను నిన్ను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాను, వెళ్ళు, ఒక నెల రోజుల పాటు ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకో, నెల రోజులు మానకుండా కోచింగ్ తీసుకున్న తర్వాత నీకు సెల్ ఫోన్ కొనేసి ఇచ్చేస్తాను, ఆ తర్వాత నువ్వు ఆ కోచింగ్ కంటిన్యూ చేస్తావా, నీ ఇష్టం అనేది నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. కొడుకు సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో, అలాగే నాన్న నేను జాయిన్ అవుతాను, నాకు మాత్రం నెల రోజుల్లో గ్యారంటీగా నువ్వు సెల్ ఫోన్ కొనేయాలి అంటే, అలాగే నాయన జాయిన్ అవ్వు అని చెప్పేసి జాయిన్ చేశారు. కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కుర్రోడు అడుగు పెట్టిన తర్వాత ఒక వారం రోజుల్లో నా మోటివేషన్ క్లాస్ ఒకటి ఉంటుంది, ఆ క్లాస్ విన్నాడు. అతడు తర్వాత నాకు చెప్పినటువంటి మాట, అతడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం బాగా నచ్చుతుంది, వాళ్ళ మనసులకి హత్తుకుంటుంది. నేను చెప్పినటువంటి విషయం మనవాడికి బాగా నచ్చింది. నేను నా మోటివేషన్ క్లాస్లో ఒక మాట చెప్పాను, నీ జీవిత లక్ష్యం ఏమిటి, నీకు జంతువుకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? అది రోజు పొద్దున్నే నిద్ర లెగిస్తుంది, నువ్వు నిద్ర లెగిస్తున్నావు. అది తింటుంది, నువ్వు తింటున్నావు. అది తిరుగుతుంది, నువ్వు తిరుగుతున్నావు. అది నిద్రపోతుంది, నువ్వు నిద్రపోతున్నావు. నీ ఇంటి బయట ఉన్న పందికి నీ ఇంట్లో ఉన్న నీకు మధ్య తేడా ఏమిటి? 2 జంతువులే కదా. జంతువుకి మనిషికి ఉన్న ఒకే ఒక్క తేడా గెలుపు మాత్రమే. నువ్వు గెలిచి నువ్వు జంతువు కాదు, నీ ఇంటి బయట ఉన్న పంది కాదు నువ్వు అని చెప్పి నిరూపించు అని చెప్పి అన్న మాట అతడి యొక్క గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చూపించింది అంటే, నిజమే కదా, నాకు మా ఇంటి బయట ఉన్నటువంటి పందికి మధ్య తేడా ఏమిటి? అది పుట్టింది, నేను పుట్టాను. అది పెరిగింది, నేను పెరిగాను. అది తింటుంది, నేను తింటున్నాను. అది తిరుగుతుంది, నేను తిరుగుతున్నాను. నా జీవిత లక్ష్యం ఏమిటి? నేనేం సాధించాలి
అనేటటువంటి ఆలోచనలో పడ్డాడో సెల్ ఫోన్ పక్కన పెట్టేశాడు. వాడు 6 నెలలు ఇక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయమే నిద్ర లేవటం, రన్నింగ్కి వెళ్ళిపోవటం, పుస్తకాలు పట్టుకోవడం, రాత్రి 10, 12 దాకా చదువుకోవటం, ఇదంతా చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులైపోయారన్నమాట. ఏమిటి వీడు మన కొడుకేనా, ఇలా తయారైపోయాడు ఏమిటి అని చెప్పేసి. వాడు విజయం సాధించిన తర్వాత చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, వాడు ప్రస్తుతం కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు. కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన తర్వాత చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అవసరాల కోసం మాటి మాటికి మారేవి ఆశయాలు కాదు, అవసరాల్ని సైతం మార్చేవి ఆశయాలు. కాబట్టి అలాంటి ఆశయం కోసం నేను పోరాటం చేశాను, గెలిచాను. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ కొట్టడం, దానికోసం నేను డిగ్రీ పూర్తి చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అలాంటి విద్యార్థుల యొక్క మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ఈ మాటలు కొద్ది మందికి మాత్రమే పరిమితం కాకూడదు. తెలుగు మాట్లాడే తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి కూడా, యువకులందరికీ కూడా స్ఫూర్తిని నింపాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని విజేతలుగా తయారు చేయడానికి వచ్చింది విజేత అనేటటువంటి ఈ కార్యక్రమం. మరొక విద్యార్థి గురించి కూడా నేను ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట దగ్గర పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కూలీ పనులకు వెళ్తారు. అమ్మా నాన్న ఇద్దరు కూడా కూలీ పనులకు వెళ్తారు. తమలాగా తమ పిల్లలు కూలీలు కాకూడదు అని చెప్పి కష్టపడి చదివించారు. పెద్ద కొడుకు డిగ్రీ దాకా చదివాడు. డిగ్రీ దాకా చదివి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుని ఒక కోచింగ్ సెంటర్కి వచ్చాడు. కోచింగ్ సెంటర్కి వచ్చి మన దగ్గర కోచింగ్ తీసుకుని చివరికి ఏమయ్యాడు అని చెప్పేసి అంటే గ్రూప్ డి ఉద్యోగం సంపాదించాడు. కష్టపడ్డాడు పాపం. గ్రూప్ డి ఉద్యోగం సంపాదించాడు. గ్రూప్ డి ఉద్యోగం సంపాదించిన తర్వాత 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేశాడు. చేసిన తర్వాత అనిపించింది, నేను ఈ ఉద్యోగానికి కరెక్ట్ కాదేమో. నాకు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి అంటే, నాకు ఒక సీట్ ఉండాలి, నాకు ఒక ఆఫీస్ ఉండాలి, కనీసం నా దగ్గర 2-3 పనిచేసేటటువంటి అటెండర్లు ఉండగలగాలి. అలాంటి ఉద్యోగం నాకు కావాలి, ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పి పేద కుటుంబం అయినప్పటికీ కూడా ధైర్యం చేసి ఏం చేశాడు అంటే తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. నాకు కనీసం ఒక మాట చెప్పలేదు. అప్పుడు చెప్పుంటే నేను రిజైన్ చేయకుండా సెలవు పెట్టి చదువుకోమందును, కానీ మనం రిజైన్ చేసి వచ్చేసి పంచాయతీ సెక్రటరీ కోసం కూర్చున్నాడు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించాలని చెప్పి కూర్చున్నాడు. ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ, మొన్న గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీ కాదు, మొన్న అంతకుముందు జరిగినటువంటి ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ అనమాట. పంచాయతీ సెక్రటరీ కోసం కూర్చున్నాడో అతడు సాధించాలి అనుకోలేదు, సాధించి తీరాలి అనుకున్నాడు. సాధించాలి అని ప్రతి ఒక్కడు అనేసుకుంటాడు, నేను ఐఏఎస్ అయిపోలే, ఐపీఎస్ అయిపోలే, ఎస్ఐ కొట్టేయాలి, కానిస్టేబుల్ కొట్టేయాలని. వాళ్ళు ఎవరో కొట్టలేరండి. 600 సాధించి తీరాలి అనుకుంటేనే వాడు గెలవడం జరుగుతుందండి. కాబట్టి మీరు సాధించాలి అనుకోకండి, సాధించి తీరాలి అనుకోండి. అప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడు అని చెప్పేసి అంటే పంచాయతీ సెక్రటరీకి చదవడం మొదలుపెట్టాడు. చాలాసార్లు నాకు ఫోన్ చేసేవాడు, సార్ ఇలా చదువుతున్నాను, నాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. చివరికి పంచాయతీ సెక్రటరీలో తూర్పుగోదావరి జిల్లాలో 51వ ర్యాంకుతో ఉద్యోగాన్ని సంపాదించాడు. ప్రస్తుతం దేవీపట్నం దగ్గర ఇందుకూరుపేట అనేటటువంటి గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మొన్న మా కాలేజీకి ఇన్వైట్ చేశాను నేను. ఒకసారి మా స్టూడెంట్స్కి అందరికీ నువ్వు గైడెన్స్ ఇవి అని చెప్పి ఇన్వైట్ చేస్తే అప్పుడు చెప్పాడు, నేను బలహీనం పడుతున్నప్పుడు నాకు మీ మాటలు బలాన్ని ఇచ్చాయి, నేను భయపడుతున్నప్పుడు నాకు మీ మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి, నేను నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మీ మాటలు నన్ను లక్ష్యం వైపు నడిపాయి, మీ మాటల స్ఫూర్తితోనే నేను ఇన్ని విజయాలు సాధించాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ స్ఫూర్తిని అందరి విద్యార్థులకి అందించాలనేటటువంటి ఉద్దేశంతో, ఈ మాటలను అందరినీ ప్రేరేపించాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చినటువంటి కార్యక్రమమే విజేత అనేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మిమ్మల్ని విజేతలుగా మార్చటమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మీరు గెలిచేదాకా మేము ఆగం, మిమ్మల్ని గెలిపించేదాకా మేము ఆగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమంలో ఏముంటాయి? ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి కావలసిన పూర్తి ప్రణాళికలను, ఏ విధమైనటువంటి సైకాలజీతో, ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ మీకుంటే మీరు గెలుస్తారు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా ఈ కార్యక్రమంలో మీకు అందించడం జరుగుతుంది. అది ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా సరే మీకు ఉండాల్సినటువంటి ప్లానింగ్ ఎలా ఉండాలి, మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీ యొక్క దైనందిన జీవితం ఎలా ఉండాలి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా స్ఫూర్తిదాయకమైన చారిత్రక గాథలను మీ ముందు నేను ఉంచడం జరుగుతుంది. చరిత్ర అంటే ఓడిన వ్యక్తుల దేన గాథలు కాదు, గెలిచిన వ్యక్తుల ధీరోదత్తత. చరిత్ర అంటే యుద్ధాలు, రక్తపాతాలు కాదు, శాంతి కోసం పరితపించే వ్యక్తుల శక్తి చరిత్ర. చరిత్ర అంటే నిరాశ, నిస్పృహలు కాదు, గెలుపుకి ప్రేరణ ఇచ్చేదే చరిత్ర.
కాబట్టి అలాంటి చరిత్రలో ఉన్నటువంటి స్ఫూర్తిదాయక గాథలన్నీ కూడా మీ ముందు నేను ఉంచడం జరుగుతుంది. ఇంకా ఈ మధ్య కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో సామాన్యులు సాధించినటువంటి అసామాన్య విజయాలు మీ ముందు ఉంచుతాను. అంగవికలాంగులు, అంధులు అద్భుతమైన విజయాలు సాధిస్తూ మనలో స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు నిన్ను ప్రేరేపించడానికే చూస్తుంది. నువ్వు చూసేటటువంటి కోణం మార్చుకుంటే నువ్వు అద్భుతాలు చూస్తావు. కాబట్టి అలాంటి అద్భుతాలన్నిటినీ కూడా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆ పైవాడు ఒక ఆజ్ఞ చేశాడు. మీరు ఆ పైవాడిని సర్వేశ్వరుడు అనండి, అల్లా అనండి, యెహోవా అనండి. మీలో మంచి వైపుకు పిలిచేవారు, చెడు నుంచి వారించేవారు తప్పనిసరిగా కొంతమంది ఉండాలి అని చెప్పి, మీలో ఉన్నటువంటి చెడు లక్షణాలని దూరం చేయటానికి, మీలో మంచి లక్షణాలు ప్రేరేపించటానికి విజేత అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా నేను నా ప్రయత్నాన్ని చేస్తాను. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మీ గెలుపు. మీరు గెలిస్తే మీ కుటుంబం గెలుస్తుంది, మీరు గెలిస్తే మన రాష్ట్రం గెలుస్తుంది, మీరు గెలిస్తే మన దేశం గెలుస్తుంది. మీరు గెలిచి దేశాన్ని గెలిపించండి. ఎందుకు అంటే భారతదేశంలో ఎటువైపు చూసినా సరే ఆకలి కేకలు, అర్ధాకలి కేకలు, నిరాశ, నిస్పృహలు, అన్యాయాలు, అవినీతులతో తాండవిస్తుంది. ఇలాంటి భారత్కు మనం చరమగీతం పడాలి. భారత్ ఆనంద భారత్గా నిలవాలి, భారత్ విజయ భారత్గా నిలవాలి, భారత్ విజేత భారత్గా నిలవాలి. అలాంటి భారతదేశాన్ని సాధించటం కోసం మనమందరం పరితపించాలి. అలాంటి దేశాన్ని నిర్మించాలి అంటే మీరు గెలవండి, దేశం ఆటోమేటిక్గా గెలుస్తుంది. కాబట్టి మీరు గెలిచి దేశాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ నా ఈ ప్రసంగానికి నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యాలు సంధానిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే నవభారతానికి నాంది పలకాలని ఆశిస్తూ ఆంక్షిస్తూ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే శుక్రవారం మీతో మీ మదీనా. థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అంటే మంచిని బాగా వ్యాపించారు, స్ఫూర్తిని బాగా వ్యాపించారు అంటే మంచి బాగా పెరుగుతుంది, స్ఫూర్తి బాగా పెరుగుతుంది, మంచి సమాజం, మంచి భారత్ ఏర్పడుతుంది, స్ఫూర్తిదాయక సమాజం, స్ఫూర్తి భారత్ ఏర్పడుతుంది. మా ఈ ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతారని, మీరు ఈ యొక్క విజయాలు సాధించి మంచి సమాజం, మంచి దేశం ఏర్పడడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.